ఒక 2 ఇండ్లలో పోదాం 2 ఇండ్ల గుర్తుంచుకో జై కాంగ్రెస్ అనండి. కత్తెర గుర్తు అని చెప్పండి. జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కత్తెర గుర్తుకే. అట్లే మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఒకసారి చెప్పండి. ఒక నిమిషం ఆమెకు చూపించండి గుర్తు. రెండో నెంబర్ మీద ఉంటుంది మామ. రెండో నెంబర్ మీద దీని మీదనే ముద్ర వేయాలి. ముద్ర వేసి పేరు ఖచ్చితంగా దీని మీద ఏ మాత్రం ఇటు అయితే ఓకే మా బావల్ని అందరిని రమ్మని చెప్తున్నాను అంతే. రామసాయం మమతాదేవి గారు కత్తెర గుర్తుకే. రామసాయం మమతాదేవి గారు కత్తెర గుర్తుకే. రామసాయం మమతాదేవి గారు కత్తెర. నువ్వు చెప్తే మళ్ళీ గుర్తు చేస్తున్నాను. మంచి మెజారిటీతో గెలిపిద్దాం. నువ్వైతే నీదే పెట్టిస్తావు. సర్పంచ్ అయిన మొట్టమొదటి సంతకం నీదే. సోమలక్ష్మి నీ ఖచ్చితంగా ఇటు చూడు ఇటు చూడు. ఏం గుర్తు మీరేంటి పద్మశాలిలేగా, దీంతో పని ఉంటుందా? నా పేరు రామసాయం అనూప్ రెడ్డి. నాది బిక్మాల గ్రామం, నూతనకల్ మండల్. మా ఎమ్మెల్యే గారు మందుల శ్యామల్ గారు, మా ఎంపీ గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు. నేను ఈ ఊరికి వచ్చి 5 ఏళ్ళు అవుతుంది. వచ్చిన తర్వాత నుంచి ఫస్ట్ వీడికి వచ్చినప్పుడు శ్మశాన వాడికకు ఎవరు భూమి ఇయ్యనన్నా లాస్ట్కు నీ నుంచి నా 15 గుంటల భూమి ఇచ్చి అక్కడ శ్మశాన వాడికి కట్టించిన. ఊళ్ళో గుడి లేదు, ఎక్కడెక్కడికో పోతున్నారు అనే ఉద్దేశంతో రామాలయం కట్టియాలని పట్టుదలతో రామాలయం కట్టించిన. మా అమ్మతో మాట్లాడి మేము అమెరికాలో ఉన్నప్పుడే బొడ్రాయి, ముత్యాలమ్మ గుడి ఇవన్నీ కూడా మా సొంత ఖర్చులతోనే చేసాం. రామాలయ గుడికి 10 మంది హెల్ప్తో మేము సహకరించి అందరు హెల్ప్తో చేసాం. ముత్యాలమ్మ గుడి అయినా బొడ్రాయి అయినా ఏ వస్తువునైనా మా ట్రై ఉన్నంత బెస్ట్గా చేసి ప్రజలకు హెల్ప్ చేయాలనే ఉద్దేశమే తప్ప దీంట్లో ఒక పైసా సంపాదించాలో ఏదో చేయాలనేది మాకు ఉద్దేశం లేదు. ఇప్పుడు 5 ఏళ్ళు ఇస్తే ఇంకా కొంచెం డెవలప్ చేసిపోతే ఫ్యూచర్ జనరేషన్కి బాగుంటుంది అనే ఆలోచనతోనే ఈ మా వైఫ్ని దించింది. చెప్పండి. మా కత్తెర గుర్తు మాతో పాటు మా సభ్యులందరూ కూడా గెలిపిస్తే మేము ఇనానిమస్గా అందరితో కలిసి ఏ కొట్లాట లేకుండా అందరినీ కలుపుకపోయి ఊరి డెవలప్ కొరకే ట్రై చేస్తాం. గతంలో చేసిన అభివృద్ధి గురించి మాట్లాడారు. మాజీ సర్పంచ్ను రమాదేవి, రామసాయం రమాదేవి. నేను ఇదివరకు గ్రామంలో అందరు కలిసి ఉండాలనేది నా అభిప్రాయం మొదటి నుంచి కూడా. దిక్కి మంచి ఉన్నోళ్ళు లేనోళ్ళు అనేది నాకు ఎప్పుడూ లేదు. వాళ్ళు పేదోళ్ళైనా మనకు అందరూ కావాలి, అందరూ ఉండాలి, ప్రజలతో మనం ఉండాలి. ఇది నా అభిప్రాయం. నేను గెలిచినాక కూడా నేను బొడ్రాయి వేయించిన ఊరికి. బొడ్రాయి ఒకటి, ముత్యాలమ్మ గుడి వేయించిన, హరిజనులకు కూడా ముత్యాలమ్మ గుడి కట్టించినాం. ఇక నేను చేసే కార్యక్రమాలు చేసిన. కొందరు పెన్షన్లు లేవంటే పెన్షన్లు పెట్టించిన. ఇవన్నీ కోడలు నిలబడ్డది. ఆమె ఎడ్యుకేటెడ్, ఆమె ఏదైనా చేయగలుగుతుంది, ఏ ఆఫీసర్తోనైనా మాట్లాడగలుగుతుంది. ఆమె కూడా చేసే పనులు ఎవరైనా బాధ వచ్చిందని అంటే ఆమె చేయగలుగుతుంది, చెప్పగలుగుతుంది. అదైతే గ్యారెంటీ. వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు వచ్చినాక కూడా రామాలయం కూడా కట్టించారు. వాళ్ళు
కొంతమంది సరే చందాలు ఇచ్చినా ఏది ఇచ్చినా ముందటపడి నిలబడి అయితే చేసే ఇదైతే వాళ్ళదే బాధ్యత అయింది. కత్తెర గుర్తుకు గెలిపించాలని ఒకసారి చెప్పండి. కత్తెర గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలి అని నా అభిప్రాయం. ప్రజలను కోరుకునేది కూడా నేను అదే. ఓకే.